సుచిత్ర హెగ్డే క్లినికల్ హెడ్ డాక్టర్ ఇంద్రాణి మొగలి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పిల్లలు లేకపోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి? మ్యారేజ్ అయినా ఎన్నాళ్ల వరకు పిల్లలు లేకుంటే మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి? సో ఎవరైనా కపుల్ ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే మ్యారేజ్ అయ్యాక 1 year తర్వాత వాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటున్న అమ్మాయికి వాళ్ళకి గనక ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ తోటి ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవాలి. పిల్లలు లేని వాళ్ళు మీ దగ్గరికి వస్తే హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? వాళ్ళకున్న సమస్యలను బట్టి అంటే యూజువల్ గా ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం మోస్ట్ కామన్ గా చూస్తూ ఉంటాం. దానికి కారణం పీసీఓడి. ఏజ్ రిలేటెడ్, బికాజ్ ఇప్పుడు కొంచెం ఏజ్ తోటి 30-35 years తర్వాత మామూలుగా ఏంటంటే వాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో దాని వలన లేదు అని అంటే మేల్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఏదైనా కానీ కపుల్ వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలన్నా లేదంటే ఈవెన్ ఫస్ట్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు భార్యాభర్త ఇద్దరు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మనం ఎట్లా అయితే ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అనుకుంటామో, అందరూ అనుకుంటారు వాళ్ళకి మెయిన్గా ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆడవాళ్ళనే చూపించాలి. అలాని కాదు, ఈక్వల్గా ఇంపార్టెంట్. సో మేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ కూడా చేస్తామన్నమాట. అసలు పూర్తిగా స్పర్మ్ లేకుంటే, కౌంట్ లేకుంటే, పూర్తిగా స్పర్మ్ లేనప్పుడు దాన్ని ఎజోస్పర్మియా అని అంటాం. సో దానికి వాళ్ళకి డెఫినెట్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్ ద ఆప్షన్. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంది? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం, లేదా సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ కాల్డ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్. అంటే నార్మల్ గా ఏంటంటే భార్యాభర్త ట్రై చేసినప్పుడు ఈ ఎగ్ స్పర్మ్ అనేది ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. అంటే ఇట్ ఈస్ లైక్ కనెక్షన్ అనమాట. అంటే యూట్రస్ కిను గుడ్డు సంచికి మధ్యలో ఉండేది, ఓవరీస్ కి మధ్యలో ఉండేది. సో ఈ ఓవరీ నుంచి ఎవ్రీ మంత్ రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్ లో ఉంటుంది. ఆ తర్వాత స్పర్మ్ అనేది కింద నుంచి ట్రావెల్ చేసి ఆ ట్యూబ్ లోనే ఈ ఎగ్ స్పర్మ్ కలవడం జరుగుతుంది. సో అక్కడ ఎంబ్రియో తయారయ్యాక వచ్చి యూట్రస్ లోపల నిలబడుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనం ల్యాబ్ లో చేస్తాం అనమాట. దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం. సో ఈ ఎంబ్రియో తయారైన తర్వాత ఆ ఎంబ్రియోని మనం యూట్రస్ లోపలికి పంపించడం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో చేస్తాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు, తీసుకునేటప్పుడు ఏదైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఈ స్పెసిఫిక్ ప్రికాషన్స్ అంటే ఏం లేదు. నార్మల్గా ఎవరైనా కానీ వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది, అంటే డైట్ ప్రకారంగా కానీ లేదా మినిమల్ ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తాము. అలాగా కాకుండా ఇంకా స్పెసిఫిక్గా అంటే ఏం ప్రికాషన్స్ ఏమీ ఉండవు. సో ట్రీట్మెంట్ వైజ్గా వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ అవన్నీ ఎలా తీసుకోవాలి ఏంటి అవన్నీ చెప్తాం. అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చాలా బెడ్ రెస్ట్లోనే ఉండాలి అనేది ఒకటి అపోహ ఉంటుంది. అలాంటిది ఏం ఉండదండి. చాలా వరకు అంటే ఇప్పుడు కొంతవరకు ఎఫోర్డబిలిటీ ఉంది. మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందని విన్నాను, నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు అదే కాకుండా చాలా వరకు వాళ్ళకు ఈఎంఐ ఆప్షన్, తర్వాత ఈవెన్ ఇన్సూరెన్స్ పరంగా కూడా కొన్ని స్పాన్సర్ చేస్తారు. అలాగ కూడా వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు.